ఈ గోళంలో పచ్చడి దంచుతామని శనగపప్పు వేయించేటప్పుడు నాకైతే ఒకటి గుర్తుకొచ్చింది. మన క్యారెట్ తాలింపు చేసిన ఒక వీడియో పెట్టినా కదా, దాంట్లో గోళం అంతా బొక్కబడి ఎట్లా అంటే బొక్కబట్టినట్టు అయితే అయిపోయింది కదా. హ్యాండిల్ దగ్గర ఊడొచ్చినాయి, ఏం బొక్కబడలేదు. మా ఆయన అయితే వీడియో చూసి ఇంట్లో నీ గోళాలు పెట్టుకొని నువ్వు ఈ పోయిన గోళాలు ఎందుకు వాడతావని అయితే అడిగినారు నన్ను. అయితేను తీసుకుంటావు దారిలో ఏ సామాన్లు పోనీవు తీసుకుంటావు, అవి వాడుకోకుండా పూజ చేసుకుంటావు అని అయితే అడిగినారు. మన ఆడవాళ్ళు ఎంతంటే కొంతమంది ఏంటంటే ఏదైనా వస్తువు కానీ చీర కానీ చూస్తే కట్టుకుందాం, కట్టేసుకోవాలా చీర, ఆ సామాన్లు ఉంటే వాడేసుకోవాలా అని కొంతమంది అనుకుంటారు. మరికొంతమంది అలాంటి వాళ్ళైతే అవి ఇంకొన్నాళ్ళు ఎత్తిపెట్టి పాత ఇవి ఉంటాయి కదా, ఇవి ఇంకా కొన్ని రోజులు వాడి పక్కన పడేసి అప్పుడైతే వాడదామని అయితే అనుకుంటారు. నేను అలానే చేశాను. ఈ ముందు పక్కన పడేసి నువ్వు ముందు కొత్తవి వాడుకొని అయితే అన్నారు మా ఆయన. అయితేను ఏం లేనిలాగా దాంట్లో అయితే వేస్తాను నువ్వు అని అయితే అన్నారు. నాకైతే ఈరోజు పచ్చడి కానీ శనగపప్పులు వేస్తా అంటే ఏదైతే గుర్తుకొచ్చింది. ఇక్కడైతే నేనైతే పల్లీల పచ్చడి అయితే దంచుతాను, శనగపప్పుల పచ్చడి. ఫస్ట్ అయితే పల్లీలను అయితే వేయించుకొని పక్కకు తీసుకున్న ప్లేట్లో, అప్పుడైతే చాట్లో వేసుకుంటాను, ప్లాస్టిక్ కదా అందుకని ప్లేట్లో వేసుకున్నాను. ప్లేట్లో వేసుకొని కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, టమాటో, ఎర్రగడ్డ అయితే వేసి కొద్దిగా నూనె అయితే వేసి వేయించుకున్నాను. అవి వేగ లోపల రోలు శుభ్రంగా కడిగేసి కొంచెం చింతపండు, పులుపుకి సరిపడా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడైతేను నానబెట్టుకొని ఇంకా అంతలోపల పల్లీలకు పొట్టు అయితే తీసేసి రోట్లో అయితే వేసి దానికి తగినంత కొద్దిగా ఉప్పు అయితే కల్లుప్పు అయితే వేసుకొని దంచుకొని మెత్తగా మనమైతే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, టమాటో, ఎర్రగడ్డ వాటిని కానీ వేసుకొని చింతపండు కానీ వేసుకొని దంచుకొని మెత్తగా మనకు చింతపండు నీళ్ళు అయితే ఉంటాయి కదా అవి అయితే వేసుకొని మనకు కొన్ని వేసుకొని పచ్చడి అయితే మొత్తం తోడేసి రోలు శుభ్రంగా అయితే కడిగి పెట్టేసి, ఆ రోలు శుభ్రంగా కడిగి పెట్టడం వల్ల మనకి ఇంకొకసారి అయితే పని ఉన్నప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. మన పచ్చడి కానీ రెడీ అయిపోయింది. ఇది దోశలోకి కానీ, అన్నంలోకి కానీ, సంగట్లోకి కానీ ఏదైనా తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో ఇంతవరకు చూశారు కదా, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.